యస్వాత్వరతిరేవ స్యాత్ ఆత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే తస్య కార్యం న విద్యతే. ఈ శ్లోకము భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునునికి ఆ యొక్క కర్మయోగములో 17వ శ్లోకముగా ఉంది. ఇది సచ్చిదానంద ఘన పరమాత్మ అంటే మనము భగవంతుని ధ్యానించేటప్పుడు సచ్చిదానంద ఘన పరమాత్మ అంటే కృష్ణుని ధ్యానిస్తూ ఉంటే కృష్ణుని రూపాన్ని నీ హృదయంలో ధ్యానిస్తూ ఉంటూ, అమ్మవారిని ధ్యానించాలంటే అమ్మవారిని పటం చూస్తూ ఆ రూపాన్ని నీ హృదయంలో ధ్యానించు. శివుని ధ్యానించాలంటే దక్షిణామూర్తిని కానీ శివలింగాన్ని కానీ చూస్తూ ఓం నమ శివాయ, కృష్ణుడు చూస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇట్లా సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి ఏ జ్ఞాని అయితే పొందుతాడో అతడు నిత్యమైన ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. ఆత్మ అంటే అది మనకు కంటికి కనపడదు, గాలిలో మండదు, నీటిలో కొట్టుకొని పోదు, ఆత్మ అనుభవానికి వస్తుంది. ఎవరైతే జపమాల తీసుకొని చక్కగా భ్రూమధ్యన దృష్టి పెట్టి ఆత్మయందు రమిస్తూ ఉంటాడు వాడే పూర్ణకాముడు. కనుక ఆత్మయందే తృప్తి నొందుతూ ఉంటాడు. కాబట్టి వాడు నిత్య సంతుష్టుడు, ఎప్పుడు వారికి ఆనందం ఉంటుందన్నమాట. అట్టివానికి ఏ కర్తవ్యం ఉండదు. అంటే ఏమిటి? నువ్వు ఎక్కడ ఉన్నా యాడ ఉన్నా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనసు బుద్ధి నీ పరిధిలో పెట్టుకొని భ్రూమధ్యాన దృష్టిని ఉంచి సచ్చిదానంద ఘన పరమాత్మ అంటే భగవంతుని రూపాన్ని కనుబొమ్మల మధ్య ఎవరైతే చూస్తూ ఆ భగవన్ నామముతో శివుని చూస్తూ ఓం నమ శివాయ, కృష్ణుని చూస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ, అమ్మవారిని చూస్తూ ఓం శ్రీమాత్రే నమః, ఇట్లా ఆత్మానందములో రమిస్తూ ఉంటాడు ఆత్మవేత్త. హరి ఓం తత్సత్.